ఏమయ్యా అల్లుడు మాట తప్పిండు నరకాల్సిందే ఏసై వదినా కాళ్ళు పట్టుకుంటాను అమ్మ సంయుక్త నువ్వేనా చెప్పమ్మా మీ బావనేం చేయొద్దని చెప్పమ్మా నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే నేను మా నాయన మా అమ్మే కాదు సీమ కూడా సహించదు వద్దు బావా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు నీకొద్దు నీ జీవితంలో నేను లేనప్పుడు నువ్వు కూడా ఈ భూమి మీద ఉండకూడదు 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 నాయనా బావకు నేను నచ్చినప్పుడు బావకి ఇంకొక అమ్మాయి కూడా నచ్చకూడదు పోతే ఆ అమ్మాయి అయినా పోవాలా లేక బావైనా పోవాలా ఏదో ఒకటి చేసేయి నాయనా అమ్మా సంయుక్త నువ్వేనా ఈ మాటలు మాట్లాడుతోంది సంయుక్త ప్లీజ్ ఒక్కసారి మా మాట విను ఏమయ్యోయ్ కత్తి పట్టుకొనిచ్చి ఇంతసేపు నిలబడుండావు సీమలో ఎప్పుడు ఇలా జరగలా ఎత్తిన కత్తి దించడం మన వంశంలోనే లేదు వేటు పడాల్సిందే ఏసై 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 నా కూతురికి ఆశలు కల్పించి మోసం చేసినావు మీ అమ్మా నాయనని ఇచ్చిన మాటని తప్పినావు నీలా నీతి తప్పిన వాళ్ళని మాట తప్పిన వాళ్ళని మా సీమలో శత్రువు కంటే హీనంగా చూస్తారు శత్రువు నా కంటి ముందు నా కత్తి కింద ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించను అత్తయ్య ఏమైంది నా కొడుకుని చంపేశాడమ్మా రెడ్డప్ప అత్తయ్య రెడ్డప్ప చంపడం ఏంటి మీరేదైనా కలగన్నారా రెడ్డప్ప నా కొడుకు తల నరుకుతున్నట్టు కలొచ్చింది సర్వాణి మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు రెడ్డప్ప వాళ్ళు మన యశ్వంత్ ఇంటల్లుడు అవుతున్నాడనే ఆనందంలో ఉన్నారు మీరు మీ మైండ్లో నుండి ఆ నెగిటివ్ థాట్స్ తీసేయండి ఇలాంటి పిచ్చికలలు రాకుండా ఉంటాయి కల కలగా ఉంటే పర్వాలేదు అది నిజమైతే కష్టం సర్వాణి అత్తయ్య యశ్వంత్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మరో పక్క సంయుక్తేమో యశ్వంత్ను ప్రేమిస్తుంది ఈ కన్ఫ్యూజన్ చాలక మధ్యలో మీ భయమేంటత్తయ్యా యశ్వంత్కి ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి సర్వాణి నా కొడుకు తను కోరుకున్న అమ్మాయిని పొందాలంటే దానికంటే ముందు రెడ్డప్ప ఫ్యామిలీని దాటుకుని వెళ్ళాలి అది సముద్రాన్ని దాటినంత కష్టమమ్మా వాళ్ళు మంచికి మంచి చెడుకు చెడు అత్తయ్య ఈ మాట గతంలోనే చెప్పారు వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని మీ కొడుకు సంతోషాన్ని వదులుకోలేరు అలా అని మీ ఆడబడుచుకి ఇచ్చిన మాటను వదులుకోలేరు నిజం చెప్పాలంటే మీకే ఒక క్లారిటీ లేదు ఇంత కన్ఫ్యూజన్లో ఈ కల ఏంటి కలవరింపులేంటి అన్నీ నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి చిన్నపిల్లవి ఈ సమస్య పైవాడి వల్లే సాల్వ్ అవ్వదు నీ వల్లేమవుతుందమ్మా మనమే సమస్యని ఫీల్ అయితే సొల్యూషన్ దొరకదత్తయ్యా ఆ రెడ్డప్ప ఫ్యామిలీ గురించి నాకు వదిలేయండి సంయుక్తని తన పేరెంట్స్ని నేను కన్విన్స్ చేసి వాళ్ళని వాళ్ళ ఊరు తిరిగి వెళ్లేలా చేస్తాను అదంత ఈజీ కాదు శర్వాణి వాళ్ళిక్కడి నుంచి వెళితే కూతురు పక్కన అల్లుడితోనే వెళతారు లేదంటే నా కొడుకు తల నరుక్కునైనా వెళతారు
వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. సరే, నువ్వు పడుకో. మీరు ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో నాకు అర్థమైంది అత్తయ్య. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, అంటే ఎత్తు పొలం, జాలమేసి వాలుతారు. ఏ కీర్తి, నా కంట్రోల్ తప్పితే నువ్వు కడుపుతో ఉన్నావని కూడా చూడను. వెళ్ళే లోపలికి. ఇప్పుడేమైంది వదినా? టీవీలో ఆ అంటే అమలాపురం సాంగ్ వస్తుంటే చూడ్డం కూడా తప్పేనా? ఏయ్, నంగనాచిలా నటించకు. నట్టింట్లో కాళ్ళు చాపుకుని కూర్చున్నావు. సడన్ గా ఎవరైనా వస్తే ఏంటి? ఎందుకు వదినా టెన్షన్ పడుతున్నావు? ఆయన మన ఇంటికి ఎవడొస్తాడు? అమృత వదినా, నువ్వు చెప్పినట్టే నేను రేఖ ఇంటి దగ్గరకు వచ్చాను. లంకలో హనుమంతుడు అడుగుపెట్టినట్టు ఇప్పుడు ఈ కొంపలో అవతార్ అడుగు పెడుతున్నాడు. నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చేసరికి నాకు అప్పచెప్పిన పని ఫినిష్ చేస్తాను. ఉంటాను అమృత వదినా. ఎంటర్ ది డ్రాగన్. ఒసేయ్, ఇప్పటికే ఆ మాధవ్గాడికి శర్వాణి శత్రువులే ఇదంతా చేశారనే అనుమానం వచ్చింది. ఆ అనుమానం మనమే అని వాడికి తెలిస్తే వాడు గన్ను పట్టుకుని సరాసరి ఇక్కడికే వస్తాడు. రే, ఎవరో చూడు. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. నేను వచ్చానని చెప్పి వెళ్ళి మీ అక్కని తీసుకురా. వీడెవడో పెద్ద తోపులాగున్నాడే. అక్కా అక్కా, రేయ్, ఎవడ్రా నువ్వు? అక్క, రేఖక్క. రేయ్, ఎవడ్రా నువ్వు? ముందు కాళ్ళు వదులు. నువ్వు నాకు మాటిస్తే తప్ప నేను కాళ్ళు వదలనక్క. వదులు. రేయ్, ఎవడ్రా నువ్వు? లేరా ముందు. నా పేరు అవతారక్క. నేను రమణ సాల్వా గారి దగ్గర పనిచేశాను. రమణ సాల్వా దగ్గర పనిచేశావా? అంత పెద్ద డాన్ దగ్గర పనిచేసుండి నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు నా కొంప ముంచేసిందక్క. కొంప ముంచేసింది. ఉప్పా? అవునక్క.
ఆయనకి బాగా ఇష్టమైన గుత్తొంకాయ కూరలో ఆఫ్టర్ ఆల్ 1 స్పూను ఉప్పు ఎక్కువైందని నన్ను పల్లోంచి తీసేశాడు. అందుకే నేను పనుంటూ చేస్తే ఆయనకి ఈక్వల్ దాదా దగ్గరే పనిచేయాలని సిద్ధమయ్యి నీ దగ్గరికి వచ్చానక్క. అక్కాయ్, నాకు వంట చేసే కష్టాలు తీరుతాయి. పనిలో పెట్టుకోవే, పైగా అది కడుపుతో ఉంది. కాదనకక్క, మీ అన్నంలో పెరుగులాగా మీతో పాటే కలిసిపోతాను. రేయ్, నాకు నచ్చదు. రోజు మా బోసుగాడు వంట చేయలేకపోతున్నానని చిరాకు పడుతున్నాడు కాబట్టి నీకు పనిస్తున్నాను. అమ్మయ్యా, థ్యాంక్స్ అక్క. రే అవతార్, నీ డ్యూటీ కిచెన్ లో మాత్రమే. కిచెన్ దాటి ఇక్కడ ఏం చూసినా ఏం విన్నా విన్నది విన్నట్టుగా చూసింది చూసినట్టుగా ఉండు. బోసు, అక్క వీడిని తీసుకెళ్లి కిచెన్ చూపించు. సరే అక్క, రా. ఎవరూ తినా ఇతను? ఏ కీర్తి, నోరు మూసుకుని లోపలికెళ్ళు. పదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐ మీన్ వాట్స్ యువర్ జాబ్? Oh, my job? Now, washing clothes. ఒరే మాధవ్, ఈ దయ్యం ఫోటో మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు ఇంకా దాని ఫోటో పట్టుకొని కూర్చోడు. అక్క, ఇదిగోవే రాఘవయ్య గారి అమ్మాయి ఫోటో. అమ్మాయి సివిల్స్ కి ప్రిపేర్ అవుతోందట. నాకైతే బాగా నచ్చింది. నువ్వు కూడా చూసి చెప్పు. ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది?
ఏంట్రా మాధవ్ ఇది? ఫోటోలు పట్టుకొని చూడడం ఫ్యాషన్ అయిపోయిందిగా మీ జనరేషన్కి. అబ్బా, ఈ ఏడుపు కొట్ట ఎక్స్ప్రెషన్ చూడలేక చేస్తున్నానురా. నువ్వు అంటే నీకోసం క్యూలు కట్టే సంబంధాలు 1000 ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా శర్వాణి శర్వాణి అంటావేరా? ఏముందిరా దాని దగ్గర? అది అలా అడుగు రేఖ వాణ్ణి. దాని ఫోటో ఈ ఇంట్లో ఉండొద్దని ఈ మధ్యకాలంలో 1,00,000 సార్లు చెప్పాను. ఒక్కసారైనా వాడు నా మాట వినలేదు. ఉన్న ఫోటో పారేస్తే ఇంకా పెద్ద ఫోటో తెచ్చుకున్నాడు. అమ్మా, మీ ఇద్దరికి నన్ను చూస్తే నవ్వులాట్లుగుందేమో. మీకు మళ్ళీ చెప్తున్నాను, రేపు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేది శర్వాణియే. చెంప పగలగొడతాను. రేపే నీ కేసు కోర్టుకొస్తుంది, మర్చిపోయావా? రేపేనా? నువ్వు ప్రేమిస్తున్న శర్వాణియే రేపు నిన్ను కోర్టు బోన్లో నించోబెట్టబోతుంది. అలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టడమా? నేను బ్రతికుండగా అది జరగని పని. అక్క, ఏంటా మాటలు? రేయ్, నువ్వేమైనా దేవదాసం అనుకుంటున్నావా? ప్రేమించిన వాడెవడో సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. అసలు ప్రేమంటేనే ఒక ట్రాజడీరా. సమాధులు బూడిదలు తప్ప ఏం మిగలవు. నువ్వు ఆ పిల్లని మర్చిపోయి ముందు రేపు కోర్టులో కేసులా గెలవాలో అదే ఆలోచించు. వాడు శర్వాణి గురించి తప్ప ఏమీ ఆలోచించాడు రేఖ. వాడికి ఆ శ్రద్ధ ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు. అది సరే అక్క, రేపు కోర్టులో కేసు అంటున్నావు. దాని గురించి నువ్వైనా ఆలోచించి ఒక మంచి లాయర్ని ఎవరినైనా. అమృత ఉంది కదా రేఖ, అన్ని తనే చూసుకుంటుంది. నాకు ఆ కీర్తి బాధ కంటే వీడి శర్వాణి గోలే తలనొప్పిగా ఉంది. రేఖ, రేపు కోర్టులో మన తరఫున వాదించడానికి అమృత వస్తుంది. అమృత కోర్టులో అడుగు పెడితే చాలు, ఖచ్చితంగా కేసు మనమే గెలుస్తాం. ఆ కీర్తి వెనక ఎవరున్నా అందర్నీ అమృత బయటికి లాగుతుందన్న నమ్మకం నాకుంది. ఆ కేసు గురించి వదిలేసి వీణేదో ఒకటి చేసి ఆ శర్వాణి మాయ నుంచి బయటికి తీసుకురా. ఒరేయ్, మీ అమ్మ చెప్పిన మాట విని ఆ శర్వాణి ఆలోచన వదిలే. ఇదిగో, నేను తెచ్చిన అమ్మాయి ఫోటో చూడు, ఎంత లక్షణంగా ఉందో. పిన్ని, మీ అక్కకి చెప్పు, మీరెన్ని బ్లాక్మెయిల్స్ చేసినా, నన్నెంత కన్విన్స్ చేయాలని చూసినా, నా లైఫ్లో శర్వాణి తప్ప మరొక చోట్లేదు. ఐ లవ్ హర్, 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 ఐ లవ్ హర్. మాధవ్, నాకడ్డొస్తే ఏమంటే నాకు చితిమంట అవుతుంది, 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 చితిమంట అవుతుంది.
సర్వాణి, ఏదో ఒకరోజు నిన్ను ఇలాగే బూడిద చేసేస్తాను. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి, కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట. అమృత మాధవ్ తరపున నల్లకోటు వేసుకుని కోర్టులోకి అడుగు పెడితే నీ తరపున శర్వాణి కాకి డ్రెస్ వేసుకుని నీకు సపోర్టుగా అడుగు పెట్టాలి.